ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ వస్తుండని హైదరాబాద్లో పోలీసులు వాహనాలు ఆపితే అడ్డగోలుగా ట్రాఫిక్ జామ్ అయిందట. మళ్ళా అదేదో ఉత్త టైంలోనేమో అనుకుంటే కాదు చదువుకునే పిల్లలు కాలేజీలకు బడికి పోయాయి. అలా ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఆఫీసులకు పోయేటి పొద్దుగాలటి పూటనట. పట్నంలో సీఎం సార్ పోతే జనం కెంత పరిచాన్ ఉన్నదో చూడుండ్రి. చూసినరా అంతగానం ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యమంత్రి కోసమే ఆపితే అన్ని బండ్లు రోడ్ల మీద నిలిచిపోయినాయట. మళ్ళా పోయి కొలువులు చేసుకునేటోళ్ళు ఆఫీసులకు పోయే టైంకు, చదువుకునే పిల్లలు బడికి పోయే టైంకు అట్లా ఆపే వరకల్లా ఉద్యోగులకు ఆఫీస్ టైం ఎత్తిపోయే కాడికి వచ్చిందట. చదువుకునే పిల్లలకు స్కూల్ టైం ఎత్తిపోయే కాడికి వచ్చిందట. అన్నిగానం బండ్లు నిలబడ్డాయి అంటే ఎంతసేపటి నుంచి ఆపుతుండ్రో అర్థమవుతున్నది. నా కోసం ట్రాఫిక్ ఆపకుండ్రి, అందరితోని పాటు నేను కూడా మామూలుగానే పోతా అని అప్పట్లో ఏలుబడిలకు వచ్చిన తొలతల ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనమల రేవంత్ సార్ చెప్తే అబ్బా సీఎం సార్ ఎంత సాదాసీదాగా ఉంటాడు అనుకుండ్రు గాని రాను ముఖ్యమంత్రి సార్లా మంచిగానే మార్పు వచ్చినట్టున్నది. సామాన్యుల గురించి సడగు ఎక్కితే నా గురించి ఎట్లా తెలవాలనుకున్నాడో ఏమో గాని ఇంతమంది టైం ఎత్తిపోయి కొలువులు చేసేటోళ్ళు ఆఫీసులకు ఆలస్యంగా పోతే బాసులతోని సొట్టు తినుకుంటా బడి పిల్లలు కాలేజీ పిల్లలు అయితే లెక్చరర్లు టీచర్లు ఇచ్చే పనిష్మెంట్లకు కారణమయ్యే కాడికి తెచ్చినట్టే అనిపిస్తలేదు. మార్పు అంటే ఏమో అనుకున్నాం గానీ ముఖ్యమంత్రి సార్ కోసం కూడా ఇంత ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టేంత మార్పు వస్తుంది అనుకోలేదు. మరి అంతమందిని అట్లా ఆపి సీఎం సార్ ఏడికి పోతుండట అంటే సినిమేషకాలు ఏర్పాటు చేసుకున్న మీటింగ్ అడికట. అంబులెన్సో ఆపత్రులలో పోతుంటే ట్రాఫిక్ ఆపితే అర్థం ఉన్నది గానీ సీఎం సార్ సినిమాలతో మాట్లాడేందుకు పోతుంటే కూడా ఇంతగానం ట్రాఫిక్ ఆపుడు అవసరమా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.